హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ పల్యం. బీట్రూట్ పల్యం రైస్లోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బీట్రూట్ని పట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని బీట్రూట్ మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరిని వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లంని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి అల్లంని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న దాన్ని అలానే పక్కన పెట్టుకోవాలి. బీట్రూట్ ఇలా మెత్తబడిన తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని సాసులు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చిలు, 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ కారం, అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పుని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పల్యం రెడీ. వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.